అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురం నగరంలో మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి కలియ తిరుగుతున్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా పాత ఊర్లోని సందుల్లో మొత్తం విస్తృతంగా ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యం. మరి ఏం చెప్తారు ఆయన మాటల్లోనే? ముఖ్యంగా ఏంటి ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రచారం మొదలైందా అనే అంశంపై మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుధాకర్ రెడ్డి అనేటువంటి కాంట్రాక్టర్, సుధాకర్ ఇన్ఫ్రా కార్పొరేషన్ ఏదైతే ఉందో హైదరాబాద్ వాళ్ళు టెండర్ వేసి భూమి పూజ చేశాం. ఎన్నికలు వచ్చాయి, ఓడిపోయిన తర్వాత ఆ కాంట్రాక్టర్ని బెదిరిస్తే పారిపోయాడు. ఇంకొక కాంట్రాక్టర్ని తెచ్చుకొని ప్రొటెక్షన్ వాల్ని ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఇబ్బంది కలగకూడదని ఆ వాళ్ళు స్లాబ్ ఇవయ్య బాబు అంటే వేయకోకుండా 3 కాజువేలు అశోకనగర్ బ్రిడ్జ్తో పాటు స్లాబ్కి కూడా ప్రపోజల్స్ శాంక్షన్ కూడా అయింది. అమృత్ కిందే తీసుకొచ్చాం. తెస్తే దాన్ని పెడచవని పెట్టారు. అంటే 21 కోటి అశోకనగర్ చిన్న బ్రిడ్జికిను 3 కాజువేలకి అవుతుందా? మిగిలిన డబ్బులు ఎక్కడ పోతున్నాయి? దేనికి డైవర్ట్ చేస్తున్నారు? ఇది ఒక మంచి లక్ష్యంతో ఆ రోజు శాంక్షన్ చేయించాను అని పదే పత్రికా ప్రకటన ద్వారా అధికారులు చెప్తే పెడచమని పెట్టారు. రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కూడా అడిగాను. లాస్ట్కి దీక్ష చేయడానికి ఒకరోజు అవకాశం ఉంటే ఇవ్వనందుకు నేను ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఇది అన్యాయం జరుగుతున్నాయి, మేము కష్టపడి తెచ్చినట్టువిని సూర్యనగర్ రోడ్డు ఆ సిమెంట్ రోడ్డు వేసి ఆ పైన ఏదో ఆ రోడ్డు నిర్మాణం అంతా వాళ్ళే చేసినట్టు, అసలు ఆ జీవితకాలంలో ఆ రోడ్డు వేయాలన్న ఆలోచనలో ఆ రోడ్డు తీసింది నా హయాంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో వేసినటువంటి చైర్మన్గా ఉన్నప్పుడు వేసిన రోడ్డు అది. సో దీన్ని ప్రజలు వివరిస్తూ ప్రజలు కూడా రేపు మద్దతు ఇవ్వండి, తెలుగుదేశం జనసేన మద్దతుతో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఓటేయండి అని చెప్పి ఒక కాన్స్టిట్యున్సీలో ఇన్ఛార్జ్గా నా బాధ్యత ఉంది, పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి తిరుగుతున్నాను. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వస్తే నేను గ్రాండ్ వెల్కమ్ చెప్తానని చెప్తే మీరు చెప్తున్నట్టు నేపథ్యంలో టికెట్ మీకుంటుందా, జనసేనకు ఉంటుందా? అనంతపురం టికెట్ నేను ఒకటే చెప్తున్నా, పత్రికా విలేకరుల సమావేశం నేను పెట్టలే. విలేకరులు వచ్చి క్వశ్చన్ చేశారు, పవన్ కళ్యాణ్ అనంతపురం వస్తారంటున్నారు, మీ అభిప్రాయం ఏమని? పవన్ కళ్యాణ్ అనంతపురం వస్తే నేను ఎమ్మెల్యే అయ్యేదానికంటే ఆయన ఎమ్మెల్యే కావడమే నాకు అవసరం. భుజం మీద వేసుకొని పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా చేస్తామని చెప్పా. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తే నేను భుజం మీద వేసుకొని ఆయన గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా రేపు టికెట్ ఎవరు, తెలుగుదేశమా జనసేన అనేది చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి డిసైడ్ చేస్తారు. ఈ నియోజకవర్గంలో మొన్న ఎన్నికల్లో నేను ఓడిపోయాను, నా మీద గెలిచింది వెంకటరామరెడ్డి. ఈ 5 ఏళ్ళు కూడా నియోజక ఇన్ఛార్జ్గా ప్రతి అధికార పార్టీ చేసేటువంటి కష్టాల్లో నా మీద 19లో ఓడిపోయేంత వరకు కూడా ఒక కేసు లేదు. ఓడిపోయిన తర్వాత 14-15 కేసులు పెట్టించారు. అంటే మా అందరిలో కసి ఉంది, కార్యకర్తల మీద కేసులు పెట్టారు. అభివృద్ధి కుంటుపడిపోయింది. మా కళ్ళ ముందర ఎగ్జాంపుల్ మరొకమ్మ నేను శాంక్షన్ చేపిస్తే స్లాబ్ లేకుండా, వాల్స్ లేకుండా తూతు మంత్రంగా దాన్ని ఏదో వేరే రకంగా దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. ఈ బాధలన్నీ ఉన్నాయి. అందుకని తప్పకుండా తెలుగుదేశం పార్టీ జనసేన ఆధ్వర్యంలో ఎన్నికల్లో రేపు ఈ అభ్యర్థి గెలవాలా, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచనతో పనిచేస్తున్నాం. ప్రజలు కూడా ఆదరిస్తూ ఉన్నారు. మా ధ్యేయం లక్ష్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోవాలి. జనసేన పోటీ చేస్తుందా, తెలుగుదేశం పోస్తుందా అనేది వాళ్ళిద్దరూ కలిసి నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయానికి పార్టీ ఆదేశించినటువంటి దీనికి మేము కట్టుబడి ఉంటాం. అయినా వాళ్ళైనా కట్టుబడి ఉండాలి. మీరు ప్రధానంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీ అధికారం వచ్చిన తర్వాత అభివృద్ధి జరగలేదంటారా? వైసీపీ నాయకులు అయితే ఒకవైపు చెప్తున్నారు, నగరంలో 800 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్తున్నటువంటి నేపథ్యం, దీన్ని ఎలా చూస్తారు? అదే ఈ మరొకమ్మ 21 కోట్లు నేను శాంక్షన్ చేయించింది. తర్వాత వాటర్ ప్రాజెక్టు 120 కోట్లు తీసుకొని వచ్చి ఆల్రెడీ బ్లూ పైప్ లైన్లు వేశారు. 11 ఎలివేటర్ రిజర్వాయర్తో 20 ఏళ్ళు అనంతపురం నీళ్ళు లేకుండా చేసినటువంటి ఈ ప్రాజెక్టు, సూపర్ స్లాస్ పెట్టు ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నారేమో. క్లాక్ టవర్ దగ్గరది నేను ఒకటే అడిగా, గడ్కారీ దగ్గరికి మీరు ఎప్పుడైనా పోయినారా? ఢిల్లీకి పోయినావా? తర్వాత ఆ ప్రపోజల్ ఏదైనా శాంక్షన్ కావాలంటే ఒక ఏడాది ముందు మార్చి బడ్జెట్లో పెడతారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బడ్జెట్లో పెట్టించింది. ఎన్నికల తర్వాత టెండర్లు వచ్చాయి. ఆ టెండర్లు వచ్చిన తర్వాత ఆ టెండర్లో భాగమే తప్ప ఇది కాదు. గుత్తి రోడ్డు కూడా నేను తెచ్చానయ్యా బాబు అని చెప్పా. నేను సాక్షాధారాలతో వెంకయ్యనాయుడిని, గడ్కారీని కలిసా, వాళ్ళతో పాటు కరస్పాండెన్స్ చేశా. ఇంత డబ్బులు వచ్చాయి అని చెప్తూ ఉంటే దాన్ని పట్టించుకోవడం లేదు. మీరు ఎంపీగా 2-3 పర్యాలు ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయినారు? అది నేషనల్ ఆ రోజు రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి, కేంద్రంలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయావు? అంటే ఒక ఎంపీగా 15 ఏళ్ళు చేయలేంది నువ్వు కేవలం 6 నెలలు ఎమ్మెల్యే అయిన 5 నెలల్లో నువ్వు తెచ్చావంటే నమ్మాలా ఇది? అదేవిధంగా అంతెందుకు, నేను రాజీవ్ కాలనీ బ్రిడ్జ్ ఉంది, దాన్ని మొత్తం స్లాబ్ వర్క్ తీసుకొని వచ్చి పర్మిషన్ తీసుకొని ఎన్నికలు వచ్చాయి. ఆ స్లాబ్ వేసిన తర్వాత పెద్ద ఎత్తున జగనన్న వారితేనే మీరు వేసుకున్నారు. ఈ శివరానగర్ రోడ్డు నేను మున్సిపల్ చైర్మన్గా రోడ్డు వేపిస్తే మళ్ళీ 14 ఏళ్ళ తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత గుంతలు పడితే ఆ మొత్తం గుంతలను రాత్రి బుడిపించా. ఎమ్మెల్యే కౌంటింగ్ అయ్యి ప్రమాణ స్వీకారం చేయగిన దీనికి సిమెంట్ రోడ్డు ఏదో డబ్బులు తీసుకొని వచ్చి వేసి తర్వాత దానికి పెద్ద నిలువెత్తు శంకుస్థాపన ఇది వేశారు. అంటే ప్రారంభోత్సవ శిలాఫలకం. అంటే దాని మీద ఉన్న మోజు దీని మీద లేదు. 20 రోజుల అనంతపురంలో నీళ్లు లేక
నీళ్ళ గురించి మేము ఎందుకు పట్టించుకోవడం లేదు? స్టాండ్ బై మోటార్లను చేసుకోవాలనేటువంటి ఉందా మీకంటే వ్యూహం కానీ భవిష్యత్తు మీద ఆలోచన కానీ ప్రజల మీద శ్రద్ధ కానీ మీకు లేదని చెప్పడానికి ప్రజల దగ్గరికి వచ్చాం. ఈ విధంగా పోలీసు వ్యవస్థను చేతులు పెట్టుకొని ప్రజాసంబద్ధంగా రాజకీయ పార్టీలు మాట్లాడుకోకుండా గొంతును నొక్కేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము ప్రజల దగ్గర పోయి ఆదరించండి, ఆశీర్వదించండి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావడానికి తోడ్పడండి, రేపు ఎన్నికల్లో ఓటేయండి అని చెప్పి కూడా ప్రజలను అభ్యర్థిస్తున్నాం. సార్, ఈ నెల 18న ముఖ్యమంత్రి పర్యటన చేయబోతున్నారు. ఆ పర్యటనలో ముఖ్యంగా మేనిఫెస్టో అద్భుతమైన మేనిఫెస్టోను అనౌన్స్ చేయబోతున్నారని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తున్నారు. దీనిలో అద్భుతమైన మేనిఫెస్టో అంటే రోడ్లకి గుంతలకు కూడా గుంతలు పుడుచకుండా, తర్వాత కరెంటు రేట్లన్నీ ఎలక్ట్రిసిటీ బిల్లులు పెంచడం, డీజిల్ పెంచడం, పెట్రోల్ పెంచడం, ఇంటి గుత్తలు పెంచడం, నీటి కుళాయిల రేట్లు పెంచడం, ఈ విధంగా బస్సు ఛార్జీలు పెంచడం అన్నీ పెంచి అది ఏదో నేను మీకు చేస్తున్న అకౌంట్లు అని చెప్పి వేయడానికి ఏదైనా కొత్త ప్రణాళికను కొత్త ప్రేమ ఏమైనా కనబరుస్తున్నాడు. కానీ తప్పు. ఎందుకంటే అభివృద్ధి సంక్షేమం సమపాలనలో ఉండాలా. పెన్షన్లకి ఆద్యం ఎవరు? తెలుగుదేశం పార్టీ. ఈ సంక్షేమ పథకాల్లో ఇల్లు ఎవరు ఇచ్చారు? తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. తర్వాత ఉచిత బియ్యం ఇవ్వడానికి తెలుగుదేశమే. 2 రూపాయల బియ్యం ఎన్టీఆర్ చెప్పిన తర్వాత కాలక్రమేణా అన్ని రకాలు కూడా చేశాం. మీరు మద్యపాన నిషేధం చేస్తామన్నారు, ఎందుకు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు? మీకు సిపిఎస్ రద్దు చేస్తామన్నాం, ఎందుకు చేయడం లేదు? ఇవన్నీ కూడా ప్రజలు రేపు ముందు నిల్లీసి అడుగుతారు. మీరేదో తిరిగి ఎన్నికల్లో అక్రమ ఆర్జనతో ఉన్నటువంటిది ఓటుకి 5,000, 10,000, 20,000 ఇచ్చి ఎన్నికల్లో గెలుద్దాం అనుకుంటున్నారు. మేము ప్రజలు నమ్ముకొని మేము నిజాయితీగా పనిచేసింటే మమ్మల్ని ఆదరించండి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయండి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావడానికి తోడ్పడండి అని చెప్పి అభ్యర్థించడానికి ప్రజల ప్రభుత్వం విశేషమైన స్పందన ఉంది. ఎక్కడే కానీ గతంలో బాగుంది, ఇప్పుడు బాగాలేదని చెప్తున్నారు. కాబట్టి తప్పకుండా నువ్వు ఎన్ని మేనిఫెస్టోలు పెట్టినా ఎలక్షన్లో మీరు ఏదైనా వేరే రకంగా ఆకర్షణీయమైనటువంటి చేసినా కూడా అది ప్రజల సొమ్మే. దాన్ని డెవలప్మెంట్ ఉంటే తప్ప చాలామంది ఇసుక దొరక్క ఇల్లు కట్టుకోవడానికి ఇబ్బంది అయింది, కూలీలు వలసపోయే పరిస్థితి వస్తుంది. మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తే వేరే రాష్ట్రాల్లో కోసం ఉపాధి కోసం పోయే తప్ప అది గాఢాంధకారం అయిపోతుంది, అభివృద్ధి శూన్యమవుతుంది. సంక్షేమ పథకాలకి వేరే దేశాల్లో తర్వాత రాష్ట్రాల్లో చూస్తూ ఉన్నాం, అలజడులు వచ్చే పరిస్థితి తీసుకొని వస్తే పరిస్థితి వచ్చింది. ఇది ఏదైతే ఉందో ఉన్న ఎన్నికల నేపథ్యం టికెట్ అనే అంశం ముఖ్యంగా ఏదైతే ఉందో ఇద్దరు అధినేతలు నిర్ణయించే అంశం అని రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ఇక్కడ విజయం అవకాశాలు అనేది తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థులకు ఖచ్చితంగా ఉంటుంది. ఆ బాధ్యత కూడా నేను తీసుకుంటాను అని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి చెప్తున్నటువంటి నేపథ్యంలో మరొక అంశం ముఖ్యంగా ఏదైతే ఉందో ఇక్కడ అనంతపురం నగరంలో పూర్తిగా అభివృద్ధి అనేది కుంటుపడినటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రజలు కూడా పూర్తిగా నిస్తేజమై ఉన్నటువంటి అన్ని సెక్టార్లు పోలీస్ వ్యవస్థను కూడా చేతిలో పెట్టుకొని అనేక పర్యాలు కేసులు కూడా నమోదు చేసినటువంటి మా క్యాడర్ కావచ్చు, నా మీద కావచ్చు, చాలా కేసులు కూడా నమోదు చేసినటువంటి నేపథ్యం ఖచ్చితంగా ఎదుర్కొంటాం. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా గట్టి పోటీనిస్తే గెలవబోతున్నామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లాకి నాయుడు, RTV, అనంతపురం.